నమస్తే వెల్కమ్ టు BDD న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రతీకార దాడి నిజమైతే తాము అంతకు మించి ఇజ్రాయెల్కు ఇరాన్ హెచ్చరిక ఇండియా టూర్ వాయిదా వేసుకున్న ఎలన్ మస్క్ ఎన్నికల కోడ్నే కారణమా షాక్ ఇచ్చిన ఈడీ స్పందించిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర చింతపాలెం వద్ద బహిరంగ సభ కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల అంతకుముందు ఎన్నికలపై వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఏపీ రాజకీయాల్లో ట్విస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంటే ముందే నామినేషన్ వేసిన ఎంపీ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండి సిపిఎం నేతలతో భేటీ అయిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లక్నో జట్టుపై ధోని విధ్వంసకర బ్యాటింగ్ వీడియో వైరల్ పుష్ప 2 హిందీ హక్కులు 200 కోట్లు సినిమా రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని ఐటీ కంపెనీలో ఉద్యోగులు అవుట్ టాప్ సంస్థల్లో 64,000 మంది బయటకు దాడులు ప్రతిదాడులతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడటంతో అవి మరింత ముదురుతున్నాయి. తమ భూభాగంపై డ్రోన్లతో దాడి చేసిన ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేశారు. డ్రోన్ దాడులను ఇజ్రాయెల్ ప్రతీకారంతో చేసినట్లయితే తాము కూడా అంతకు మించి ప్రతిదాడులకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం నాటి డ్రోన్ దాడులకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇరాన్లోని ఇన్ఫహస్ సిటీ వైమానిక స్థావరం అణు కార్యక్రమాల ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చినవి డ్రోన్లు కాదని అవి పిల్లలు వాడుకునే బొమ్మలు అంటూ ఎద్దేవా చేశారు. డ్రోన్ దాడిని ఇజ్రాయెల్ చేసినట్లు ఇంకా నిర్ధారణ కాలేదని దీనిపై టెహ్రాన్ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే తాము దానికి మించిన ప్రతిదాడులను చేస్తామని వెల్లడించారు. అలా కాకపోతే ఇక్కడితో ముగిస్తామన్నారు. ఇరాన్ లో అణు కార్యక్రమాలను కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంపై శుక్రవారం తెల్లవారుజామున క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు దక్షిణంగా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫహాన్ ఇరాన్ మిలిటరీకి ప్రధాన ఎయిర్ బేస్ గా కూడా ఉంది. నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని, ఆకాశంలో డ్రోన్లు కనిపించాయని, అయితే అవి దేనికో అర్థం కాలేదని స్థానికులు తెలిపారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అణు కేంద్రాలు ఉండటంతో ఇరాన్ ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడితో అప్రమత్తమైన ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను మోహరించడమే కాక గగన తల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్టు తెలిపింది. తాము జరిపిన దాడుల గురించి ఇజ్రాయెల్ మిలిటరీ ఎలాంటి ప్రకటన చేయలేదు. టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఇండియా టూర్ ను రద్దు చేసుకున్నారు. ఆ ట్రిప్ ను వాయిదా వేసినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీతో మస్క్ భేటీ కావాల్సి ఉన్నది. కానీ ఆ పర్యటనను మస్క్ రద్దు చేసుకున్నట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఇండియాలో కార్ల ప్రాజెక్టుపై మస్క్ ప్రకటన చేశారని కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. భారత్ లో సుమారు $3 బిలియన్ల పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. దాదాపు 25 లక్షలు ఖరీదు చేసే మోడల్ 2 రకం ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కోసం ఆ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. ఢిల్లీలో జరగనున్న స్పేస్ స్టార్టప్స్ కంపెనీలతో మస్క్ భేటీ కావాల్సి ఉంది.
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులను ఈడీ కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిట్ కాయిన్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే శిల్పా శెట్టి దంపతులపై చర్యలు చేపట్టింది. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు చెందిన 98 కోట్ల విలువ చేసే స్థిర చరాస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఈడీ అటాచ్ చేసిన వాటిలో జుహులోని ఓ ఫ్లాట్ శిల్పా శెట్టి పేరు మీద ఉంది. దీంతో పాటు పూణేలోని ఓ బంగ్లా రాజ్ కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. ముంబైకి చెందిన వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2017లో గెయిన్ బిట్ కాయిన్ పొంజీ స్కామ్ ను ఆర్గనైజ్ చేసింది. బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10% లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసి ఏజెంట్ల ద్వారా ముంబై, ఢిల్లీలో జనాల నుంచి 6,600 కోట్లకు పైగా వసూలు చేశారు. ఈ స్కామ్ బయటపడటంతో వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దాని ప్రమోటర్లపై ఈడీ కేసు పెట్టి దర్యాప్తు చేపట్టింది. బిట్ కాయిన్ స్కామ్ మాస్టర్ మైండ్ అమిత్ భారద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా 285 బిట్ కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. వీటితో యుక్రెయిన్ లో బిట్ కాయిన్ మైనింగ్ ఫామ్ పెట్టాలని రాజ్ కుంద్రా ప్లాన్ చేసినట్లు ఆరోపించారు. ఈ బిట్ కాయిన్లు ఇప్పటికీ రాజ్ కుంద్రా దగ్గర ఉన్నాయని, ప్రెజెంట్ మార్కెట్ రేటు ప్రకారం వాటి విలువ 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది ఈడీ. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా రాజ్ కుంద్రా ఆస్తులను అటాచ్ చేసింది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆ బస్సు యాత్ర శనివారం 19వ రోజుకు చేరుకుంది. శుక్రవారం రాత్రి గోడిచెర్ల ప్రాంతం వద్ద బస చేసిన జగన్ శనివారం ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ద్వారా బయలుదేరుతారు. ఈ యాత్ర అనకాపల్లి బైపాస్ మీదుగా రాత్రికి చిన్నయ్యపాలెం వద్దకు చేరుకుంటుంది. అక్కడే సీఎం జగన్ బస చేస్తారు. ఈ రోజు మొత్తం 70 కిలోమీటర్ల మేర జగన్ రోడ్ షో పాల్గొంటారు. బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారం ఉదయం 9 గంటలకు పాయకారావుపేట నియోజకవర్గం గొడిచెర్ల నుంచి ప్రారంభమవుతుంది. ఉద్దండపురం, కాగిత, సీతంపాలెం, నక్కపల్లి, అడ్డరోడ్డు, పులపర్తి, రేగుపాలెం, యలమంచిలి బైపాస్ మీదుగా మధ్యాహ్నం 12:30 అచ్యుతాపురం చేరుకుంటుంది. అక్కడ సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కసింకోట మండలం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3:30 చింతపాలెం వద్దకు జగన్ చేరుకుంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో మంచి తీర్పు ఇస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతకుముందు షర్మిల ఎక్స్ లో పోస్టును షేర్ చేస్తూ ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకొని న్యాయం కొరకు విజయం వైపు ఈ అడుగు వేస్తున్నామని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్చిపోలేని ప్రజలు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ బిడ్డ అని పేర్కొన్నారు. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక్కడి నుంచి రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తారని ప్రచారం జోరు జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తప్పించి ఆయనకు సీటు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా టీడీపీ తరపున ఎవరికీ బీఫామ్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నామినేషన్ వేశారు. రఘురామ కృష్ణంరాజు భార్య కుమారుడు భరత్ శుక్రవారం నుండి రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మరోవైపు ఈ నెల 22న నామినేషన్ వేసేందుకు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన కంటే రఘురామ కృష్ణంరాజు నామినేషన్ వేయడం ఉండి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. రఘురామ కృష్ణంరాజు నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే రామరాజు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పివిఎల్ నరసింహం రాజు, కాంగ్రెస్ పార్టీ నుంచి వేగేసే వెంకట గోపాలకృష్ణం పోటీ చేస్తున్నారు. ఆయన అసలు కొనసాగటానికి అర్హతే లేదు. సో కాబట్టి అది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. మరి ఎందుకు ఆలస్యమైందో దురదృష్టం. బట్ అతి త్వరలో మరి మేము కూడా లేఖల ద్వారా తెలియజేయటం కూడా జరిగింది. ఎందుకంటే ఇది క్లియర్ వైలేషన్ ఆఫ్ బేసిక్ రూల్. సో డీజీ గారు మంచివాడా చెడ్డవాడా అన్నది పక్కన పెడితే, ఒక ఫుల్ ఎడిషనల్ ఛార్జ్లో ఉన్న వ్యక్తి ఎన్నికల సమయంలో ఆ పదవిలో ఉండటానికి అర్హత లేదు. సో ఆ ప్రాతిపదికన ఆయన్ని ఖచ్చితంగా పక్కన పెట్టవచ్చు. అలాగే మరి గతంలో కొద్దిమంది ఐఏఎస్ అధికారుల్ని మారిస్తే మరి వారి స్థానంలో ఐపీఎస్ అధికారులని వారి స్థానంలో ఎటువంటి నియామకాలు జరిగినాయో కూడా మనం చూసాం. ఆ పోలీస్ వ్యవస్థ అలాగే ఉంది, ఎటువంటి మార్పు లేదు వారి వ్యవహార శైలిలో. మరి ప్యానల్ సెలక్షన్, వీళ్ళు పంపిన పేర్లు ఇవన్నీ చూస్తే మరి చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కన్నా కూడా మరి కాస్త దుందుడుగ్గా ఉన్నట్టుగా ప్రజలకు అనిపిస్తున్న మాట వాస్తవం. సో అందరూ కూడా డిమాండ్ చేశారు. ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఇన్ఛార్జ్ ముఖేష్ కుమార్ మీనా గారు కూడా ఒక అడుగు ముందుకేసి వీరి మీద వచ్చిన ఫిర్యాదులన్నింటినీ
మేము కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాజీవ్ కుమార్ గారికి పంపించడం జరిగింది అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అన్ని పేపర్లో వచ్చింది, సాక్షిలో వచ్చిందో లేదో నాకు తెలీదు, నేను చూడలే ఈరోజు సాక్షి. సో తప్పకుండా ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ వీరిని సజావుగా ఎన్నికలు జరగాలి అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి అంటే, జరిగినట్టు కనపడాలి అన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముగ్గురుని బదిలీ అంటే టెంపరీగా, తర్వాత సంగతి తర్వాత, ప్రస్తుతానికైతే వారిని బదిలీ చేయవలసిన ఆవశ్యకత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అత్యంత అవసరం. చూద్దాం మరి. నా అంచనా అంటే ప్రతిదానికి మనకి డైరెక్ట్గా ఎప్పుడు డెసిషన్ వస్తుంది అన్నది సంబంధం ఉన్నా లేకపోయినా అంచనా అంటూ ప్రతి వ్యక్తికి ఒక అంచనా ఉంటుంది. నా అంచనా ప్రకారం రేపు ఉదయం న్యూస్ పేపర్లో బహుశా ఈ శుభవార్త ఉంటుంది అనేది నా అంచనా. చూద్దాం. ఎన్నికల కమిషన్ ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్. సో సాయంత్రం దాకా వారు కూడా బహుశా బిజీలో ఉండొచ్చు. బట్ ఇట్స్ ఎ రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్. తప్పకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది అని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని సిపిఎం నేతలను కోరారు బట్టి. నిన్న కేరళలో సిపిఎం కు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత బట్టి విక్రమార్క సిపిఎం కార్యాలయానికి వెళ్లడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. కేరళలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సిపిఎం శ్రేణులు మండిపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. సిపిఎం మద్దతు కూడగట్టేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్యలు చేపట్టారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు ముఖ్య నాయకులతో బట్టి సమావేశమయ్యారు. ఇండియా కూటమి మిత్రపక్షంగా సిపిఎం ఉంది. అందులో భాగంగానే ఆ పార్టీ మద్దతు అడిగేందుకు ఈరోజు రాష్ట్ర నాయకత్వాన్ని కలిసి మద్దతు కోరేందుకు వచ్చాము. గత అసెంబ్లీ కలిసి పనిచేయాలని భావించాం, కానీ కుదరలేదు. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు సిపిఎం పార్టీ శ్రేణులను కలుస్తాం. మద్దతు అంశంపై ఆ పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి చెప్తామని హామీ ఇచ్చారు. సిపిఎం మద్దతు తమకే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో వారు అడిగిన సీట్లు ఇవ్వలేకపోయాం. భవిష్యత్తులో మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. మిగతా మహిళా ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతి నెల జీతాలు టంచన్గా అందేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఇప్పటికే మొదలుపెట్టాం. అట్లాగే రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకి వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చేవాళ్లు. గత 8 సంవత్సరాలుగా ఆ వడ్డీ లేనటువంటి రుణాలు మహిళలకి పూర్తిగా బంద్ చేశారు. మళ్లీ తిరిగి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఇందిరా క్రాంతి పథంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్గా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పడం కూడా స్పష్టంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులు అందరూ కలిసి కూర్చొని మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ మనం మహాలక్ష్మిలాగా చూసే కార్యక్రమాలను ఇప్పటికే కొన్ని గ్యారంటీలు ప్రకటించాం. ఆ గ్యారంటీలతో అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ ఇదే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి ఒక మంచి శుభవార్త చెప్పాలనేటువంటి ఆలోచనతో వడ్డీ లేని రుణాల్ని తిరిగి మహిళా సంఘాలకు మొత్తానికి ప్రారంభం చేయబోతా ఉన్నాం. తప్పట్టుగా చూడని చెప్పాం. ఇది ప్రధానమైనది. రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గత కొన్ని నెలలుగా ఆశా వర్కర్స్ కి ఐపీఎల్ 2024 సీజన్ లో చెన్నై దూకుడుకు లక్నో సూపర్ జాయింట్స్ జట్టు బ్రేక్ వేసింది.
శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో జట్టు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 19 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 180 పరుగులు చేశారు. దీంతో 6 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో చెన్నైపై లక్నో జట్టు విజయం సాధించింది. అయితే చెన్నై బ్యాటింగ్ సమయంలో చివరిలో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని విధ్వంసం సృష్టించాడు. కేవలం 9 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 18వ ఓవర్లో మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి వచ్చాడు. తొలుత 1 పరుగుతో తన ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ధోని 19వ ఓవర్లలో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఓవర్ను మొహిసిన్ ఖాన్ వేశాడు. తొలి 2 బంతులు వైడ్ వేయగా ఆ తర్వాత ధోని తొలి బంతిని బౌండరీ లైన్ కు పంపాడు. రెండో బంతిని 6 కొట్టాడు. ఆ తర్వాత ఓవర్లను ధోని బ్యాట్ ను జులిపించాడు. చివరి ఓవర్లో 3 బంతిని ధోని 6 కొట్టాడు. తర్వాత బంతిని బౌండరీ లైన్ దాటించాడు. దీంతో 9 బంతుల్లోనే 311 స్ట్రైక్ రేట్ తో ధోని 3 4లు 2 సిక్సర్లతో 28 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ధోని చివరి ఓవర్లో కొట్టిన 6 101 మీటర్లు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. పుష్ప ది రైజ్ పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించడంతో సీక్వెల్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్ది రోజుల క్రితం బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసింది. గంగమ్మ జాతరలో అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 హిందీ థియేట్రికల్ హక్కులను 200 కోట్లకు కొనుగోలు చేశారని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని ఈ సినిమా రైట్స్ ను స్వంతం చేసుకున్నారని సమాచారం. దేశీయ టాప్ ఐటీ రంగ సంస్థల్లో ఉద్యోగులు తగ్గుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రోల నుంచి 64,000 మంది ఉద్యోగులు బయటకు పోయారు. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ఐటీ సర్వీసులకు డిమాండ్ లేకపోవడం, కస్టమర్లు వ్యయ నియంత్రణ మాత్రం జపిస్తున్న నేపథ్యంలో ప్రధాన ఐటీ కంపెనీల్లో హెడ్ కౌంట్ పడిపోవడం గమనార్హం. భారతీయ ఐటీ కంపెనీలకు గ్లోబల్ మార్కెట్ కీలక ఆదాయ వనరుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ జనవరి మార్చి త్రైమాసికానికి గాను విప్రో ప్రకటించిన తాజా ఆర్థిక ఫలితాల్లో ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి సంస్థ ఉద్యోగులు 2,34,054గా ఉన్నారు. ఏడాది క్రిందట 2,58,570 మంది ఉండగా 24,516 మంది తగ్గారు. అలాగే దేశీయ 2వ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ లో 3,43,234 నుంచి 3,17,240కి పడిపోయారు. ఏడాది వ్యవధిలో 25,994 మంది దిగారు. దేశీయ ఐటీ రంగ దిగ్గజ సంస్థ టీసీఎస్ లో ఈ మార్చి 31 నాటికి 6,01,546 మంది ఉద్యోగులున్నారు. గత ఏడాది మార్చి ఆఖరుతో పోల్చితే 13,249 మంది తగ్గిపోయారు. మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరిపి భారీ టిప్పర్లతో తరలిస్తున్నారు. మరోవైపు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని కొందరు ప్రజాప్రతినిధులు సిఫార్సులు కాగా, మరికొందరు మట్టి మాఫీ ఒక్కో ట్రిప్పర్ కు కొత్త నిర్ణయం అధికారులు ముట్ట చెప్తున్నారని, అందుకే చర్యలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో మట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చెరువులు, కుంటల నుండి నల్ల మట్టిని ఇటాచీలతో తవ్వి పెద్ద పెద్ద టిప్పర్లతో ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. రేయంబవళ్లు మట్టిని తవ్వకాలతో చెరువుల్లో ప్రమాదకం గుంతలు ఏర్పడి ప్రాణాంతకంగా మారుతున్నాయని స్థానికులు భయాందోళనకు చెందుతున్నారు. లక్షలాది రూపాయల మట్టిని అక్రమంగా తరలిస్తున్న మామూళ్ల మత్తులో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎలాంటి అనుమతులు లేకుండా చెరువుల్లో బావులను తలపించే గుంతలను తవ్వుతున్నారని ఆరోపిస్తున్నారు. బాధ్యత గల అధికారులు, ప్రజాప్రతినిధులు చెరువుల తవ్వకాలను పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రతీకార దాడి నిజమైతే తాము అంతకు మించి ఇజ్రాయెల్కు ఇరాన్ హెచ్చరిక. ఇండియా టూర్ వాయిదా వేసుకున్న ఎలన్ మస్క్. ఎన్నికల కోడ్నే కారణమా? ఆస్తులు అటాచ్ చేసి షాక్ ఇచ్చిన ఈడీ. స్పందించిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా. అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర. చింతపాలెం వద్ద బహిరంగ సభ. కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల. అంతకుముందు ఎన్నికలపై వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్. ఏపీ రాజకీయాల్లో ట్విస్ట్. సిట్టింగ్ ఎమ్మెల్యే కంటే ముందే నామినేషన్ వేసిన ఎంపీ. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండి. సిపిఎం నేతలతో భేటీ అయిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. లక్నో జట్టుపై ధోని విధ్వంసకర బ్యాటింగ్. వీడియో వైరల్. పుష్ప 2 హిందీ హక్కులు 200 కోట్లు. సినిమా రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని. ఐటీ కంపెనీలో ఉద్యోగులు అవుట్. టాప్ సంస్థల్లో 64,000 మంది బయటకు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.